మొన్నటి వరకు అంటే అజ్ఞాతవాసి సినిమా రిలీజ్కి ముందు రోజు వరకు అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు అనే టాక్ వినిపించేది సోషల్ మీడియాలో. అయితే సినిమా చూశాక మాత్రం సినిమాలో వెంకటేష్ గారు కనిపించలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఒక న్యూస్ వైరల్గా మారిందని చెప్పాలి. అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ తర్వాత ఊహించని విధంగా డిబేట్ టాక్ తెచ్చుకుంది అన్న విషయం కూడా తెలిసింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో తన మార్కు మిస్ అయిన మూవీగా అజ్ఞాతవాసి ఉందని ప్రేక్షకులు చెబుతున్న మాట. అయితే వెంకీ గారు నటించిన గెస్ట్ రోల్ని ప్రస్తుతం సినిమా నుండి తీసేశారు. అయితే మిస్ అయిన పాయింట్స్లో ఇది ఒకటి అంటున్నారు. వెంకీ గెస్ట్ రోల్ తోడైతే సినిమాకి కొంత ప్లస్ అవుతుందని భావిస్తున్న యూనిట్ ఈ సినిమాని సంక్రాంతి కల్లా జత చేసి మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఆలోచనలోనే చిత్ర యూనిట్ ఉంది అంటూ ఫిలిం నగర్లో సమాచారం. ఇదే అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ గారి పాత్రని మళ్ళీ యాడ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది సినిమా అన్నది కూడా ఊహించి కామెంట్ రూపంలో పెట్టండి. ఇక నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.